తిరుపతి నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు గుజరాత్లో నిల్వ ఉంచిన సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 155 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తిరుపతి నుంచి గుజరాత్కు వెళ్లిన ప్రత్యేక బృందం ఎర్రచందనం గోడౌన్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అంతర్రాష్ట్ర ముద్దాయిలపై దర్యాప్తు చేసి పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో గుజరాత్లోని పటాన్ జిల్లాలో 5 టన్నుల రెడ్ శాండిల్ ని వాటిని సీజ్ చేసి ఇక్కడ రిమాండ్ చూపడం జరుగుతోంది. అన్నమయ్య జిల్లాలో ఫస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఫర్దర్ లీడ్ ప్రకారం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజ్ వెరిఫై చేసినప్పుడు అక్కడ గోడౌన్ ఉందని తెలిసి ఆఫీసర్స్ ఆధ్వర్యంలో టీం పంపించి గుజరాత్ పోలీస్ వారి సహకారంతో ఇమీడియట్ గా అక్కడున్న ఈ మెటీరియల్ మొత్తం అంతా దాదాపు 255 రెడ్ శాండిల్ లాగ్స్ ని దాదాపు 5 టన్స్ అండ్ ఆల్మోస్ట్ 3.5 crores వాల్యూ చేసే రెడ్ శాండిల్ ని సీజ్ చేయడం జరిగింది. 3 persons ని ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రెడ్ శాండిల్ ని పూర్తిగా స్మగ్లింగ్ ని నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.